గృహహింస చట్టం కింద కేసు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే గనక 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, సంబంధిత ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని నేరుగా కలిసి ఒక నమూనా ప్రకారంగా, నమూనాలో పేర్కొన్న ప్రకారంగా ఒక ఫార్మాట్ ఉంటుంది, అప్లికేషన్ ఫార్మాటు. ఆ అప్లికేషన్ ఫార్మాట్ని కరెక్ట్గా ఫిలప్ చేసి ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఇస్తే గనక వాళ్ళు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, విచారించి, ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ని కోర్టుకి, మ్యాజిస్ట్రేట్ కోర్టుకి సమర్పిస్తారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారు ఆ కేసుని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు 1, 2, 3 అట్లా నంబర్లు రిజిస్టర్ అవుతాయి. లేదా మీరు నేరుగా సెక్షన్ 12 కింద మీరు మ్యాజిస్ట్రేట్ కోర్టుని ఆశ్రయించి ఆ కోర్టులోనే ఒక ప్రైవేట్ కంప్లైంట్ కనుక ఫైల్ చేసినట్లయితే ఈ ప్రైవేట్ కంప్లైంట్ని కోర్టు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి పంపిస్తారు. అప్పుడు ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు యథాప్రకారంగా వీళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేసి ఈ రిపోర్ట్ని కోర్టు ఏ డేట్ అయితే ఫిక్స్ చేసిందో ఆ డేట్ లోపల వీళ్ళు రిపోర్టు దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు సాక్షాత్తు ఒక మ్యాజిస్ట్రేట్ గాను లేదా ఒక జిల్లా జడ్జి గాను అవతారం ఎత్తి ఈ బాధితుల్ని అనేక రకాల పద్ధతుల్లో తికమక పెడుతున్నారు. ఒక అప్లికేషన్ దాఖలు చేసిన తర్వాత అది ఒరిజినల్ లేదనో, కలర్ ఫోటో బాగోలేదనో, లేకపోతే ఆధార్ కార్డు లేదనో, రేషన్ కార్డు లేదనో, ఇంకా చెప్పాలంటే మీరు ఈ కేసుకి సంబంధించినటువంటి సాక్ష్యాలు సరిగ్గా ప్రవేశపెట్టలేదనో, డాక్యుమెంట్స్ ఇవ్వలేదనో, ఇలా వాళ్ళని, కక్షిదారులని, ఈ లిటిగెంట్స్ని, ఈ బాధితులను వీళ్ళు కోర్టుల చుట్టూ వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల దాకా కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ చేసేటువంటి ఈ పనుల వల్ల కేసులు రిజిస్టర్ త్వరగా కాకపోవడం అటు ఉంచితే కూడా ఈ బాధితులు మనకి అనవసరంగా ఈ కేసు పెట్టామే అనేటువంటి ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ ద్వారా ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ డైరెక్టర్స్ రిపోర్ట్ సక్రమంగా చెప్పిన టైంలో కనుక పంపకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద భావించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వీళ్ళ మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకోనే అవకాశం మన చట్టంలో ఉంది. కాబట్టి ఈ విషయంలో డొమెస్టిక్ వైలెన్స్ బాధితులు గమనించి ఒకవేళ వాళ్ళని గనక ఎవరైనా ప్రాజెక్ట్ డైరెక్టర్లు వేధిస్తుంటే వెంటనే సంబంధిత మ్యాజిస్ట్రేట్ గారికి మెమో ద్వారా తెలియజేయచ్చు.